జై శ్రీ రాధాకృష్ణ అందరికీ నమస్తే అండి. ఈరోజు పచ్చి కొత్తిమీర పచ్చడి. దీనికి కావాల్సిన పోపులు ఫస్ట్ చింతపండు నీళ్ళలో నానబెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్లు నూనె పోసుకుని 2 స్పూన్లు మినపప్పు, 1/2 స్పూన్ మెంతులు, చిటికెడు ఆవాలు, కొంచెం ఇంగువ పొడి, కొంచెం జీలకర్ర, కారం పెట్టి 4-5 ఎండుమిరపకాయలు. ఇది బాగా ఎర్రగా దోరగా వచ్చే వరకు వేపుకోవాలి. రెడ్ కలర్లో రావాలి పోపులు. చిటికెడు ఇంగు వేసుకుంటే అన్నిటిలోనూ అరుగుదల ఉంటుంది. పచ్చడి అంతా అయిపోయాక పచ్చడి పైన కూడా కొంచెం పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. పోపు బాగా వేగాక అప్పుడు ఆ మూకుట్లో స్టవ్ కట్టేసి కొత్తిమీర వేసుకోవాలి. పచ్చి కొత్తిమీర కొంచెంసేపు మగ్గుతుంది, పచ్చివాసన ఉండకుండా ఉంటుంది కొంచెం లైట్గా. ఈ సమ్మర్లో ఆకుకూరలు ఎక్కువ తింటే మంచిది. కాయగూరలు ఆకుకూరలు ఎక్కువ తినాలి. వాటర్ ఉన్న కాయగూరలు దోసకాయలు అలాంటివి తింటే కూడా చాలా మంచిది. ఈ పచ్చడి ఇలాగా కాకుండా ఇంకోలా కూడా చేసుకోవచ్చు. అది ఇంకో వీడియోలో అది కూడా పెడతాను. అది వేపిన పచ్చడి, ఆ వేపిన కొత్తిమీర పచ్చడి. ఇది పచ్చిది. ఇది అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇది దోశలకి, ఇడ్లీలకి, అన్నంలో కూడా వేసుకోవచ్చు. ఇందులో కొద్ది బెల్లం వేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం రాళ్ళుప్పు. ఫస్ట్ పోపులు మెత్తగా పట్టుకున్నాక అప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఫస్ట్ చింతపండు నీళ్ళు మనం తీసుకున్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు కూడా కొత్తిమీరలో వేసేసుకుంటే బాగా కొంచెం మెత్తగా గ్రైండ్ అవుతుంది. అదే ఇది రోట్లో కట్టుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇల్లోకి దోశలకి కూడా చాలా బాగుంటుంది. ఇది అప్పటికప్పుడు తయారు చేసుకునే పచ్చడి.